ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెటర్లు తాము తీసుకున్న కోట్ల రూపాయల డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను 27 కోట్ల రికార్డు ధర చెల్లించి మరి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరగా మిగిలిపోతే ఇంత భారీ మొత్తాన్ని పెట్టినప్పటికీ ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రైక్ రేట్తో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేసి ఆ జట్టుకు తీరని అన్యాయం అయితే చేస్తున్నాడు. అదేవిధంగా సెకండ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే కేకేఆర్ వైస్ కెప్టెన్ అయిన వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ జట్టు ఈ సీజన్ మెగా వేలంలో 23.75 కోట్లకైతే సొంతం చేసుకుంది. అయితే వెంకటేష్ అయ్యర్ పైన జట్టు తనపై పెట్టుకున్న అంచనాలు కనీసం కూడా అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రైక్ రేట్తో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 121 పరుగులు చేసి దారుణంగా విఫలమవుతున్నాడు. అదేవిధంగా ఈ సీజన్లో తీసుకున్న కోట్ల రూపాయలకు న్యాయం చేయలేని మూడో ప్లేయర్ మొహమ్మద్ షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో నమ్మకంతో 10 కోట్లకు కొనుగోలు చేస్తే అతను 7 మ్యాచ్లు ఆడి కేవలం 5 వికెట్లు పడగొట్టి దారుణంగా విఫలమవుతూ హైదరాబాద్ జట్టు ఓటమికి కారణంగా నిలుస్తున్నాడు. అదేవిధంగా ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో ఉసురుమనిపిస్తున్న మరొక స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ను గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు 18 కోట్లకు రిటర్న్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీస్తే అతని ఎకనామీ రేట్ 10కి చాలా దారుణంగా ఉంది. ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేని మరొక క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్గ్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ అంచనాలు పెట్టుకొని మరి మెగా వేలంలో 9 కోట్లకైతే కొనుగోలు చేసింది. అయితే ఇతడు 6 మ్యాచ్ల్లో 105 స్ట్రైక్ రేట్తో కేవలం 55 పరుగులు చేసి దారుణంగా విఫలమవుతున్నాడు. వీరితో పాటు ఆర్సీబీకి ఆడుతున్న లియామ్ లివింగ్స్టోన్, పంజాబ్కు ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్తో పాటు మార్కస్ స్టోయినిస్, హైదరాబాద్కు ఆడుతున్న క్లాసెన్, ట్రావిస్ హెడ్, అదేవిధంగా కేకేఆర్కి ఆడుతున్న ఆండ్రూ రసెల్, హిట్మేర్, రబాడా, జాన్సన్ లాంటి విదేశీ ఆటగాళ్లకు ఆయా జట్లు కోట్లు పెట్టి మరి కొనుక్కుంటే వారు ప్రస్తుతం అత్యంత చెత్త ప్రదర్శన చేస్తూ జట్టుకే భారంగా మారారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.